క్రికెట్ ఆటలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటే ప్రపంచం అంతా ఆశ్చర్యపడింది. కానీ మీరెంతమంది ప్రధానమంత్రిని ఫిక్స్ చేసినా, ఎంతమంది ముఖ్యమంత్రిని కూలగొట్టినా ఎవ్వరు ఆశ్చర్యపడట్లేదు. అది మీ జన్మ హక్కు సరిపెట్టుకుంటున్నాను. నాతి చరామి అని అగ్నిసాక్షిగా పలికిన భార్యాభర్తలు తప్పటడుగులు వేస్తే ఎంత తప్పో, నేను ఈ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాను అని ప్రమాణం చేసి పార్టీలు మారిస్తే అంతే తప్పు. ఈ దేశంలో మర్డర్కి శిక్ష ఉంది, మానభంగానికి శిక్ష ఉంది, కానీ పార్టీలు మారిస్తే శిక్ష లేదు. ఎందుకు ఇలా చేశారనంటే, మేము పార్టీ నుంచి చీలిపోయాము అంటారే గాని మేము పార్టీని ఫిరాయించలేదని ఆత్మద్రోహం చేసుకుంటున్నారు. రేయ్, నీ మూలంగానే రా నేను రాజకీయాల్లో చేరింది. నా తండ్రిని కోల్పోయాను, కానీ నీలా ఎంగిలి బతుకులు కాశపడలేదురా. నీదియో బ్రతికేనా? రేయ్, అందరూ బాగా ఆలోచించండి. మీరు డబ్బు తీసుకున్నా సరే, తీసుకోకపోయినా సరే, మీరు చంద్రశేఖర్ నాయుడు గారినే మీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్నారు. తేడా వస్తే మందు పాతర పెట్టకుండానే మీ అందరూ పేలిపోతారు. పారిపోవాలని చూశారో, చుట్టూ మా విద్యార్థి సైనికులు ఉన్నారు, జాగ్రత్త. సార్, ఆ నాగాగడు స్టూడెంట్స్తో వచ్చి ఎమ్మెల్యేని తీసుకెళ్ళిపోయాడు సార్. ఎవరు లేరు ఆ బస్సులో? ఈ బస్సులోనే ఎవరు లేరు. లేరా? లేరు. రండి. సార్, బస్సులో ఒక ఎమ్మెల్యే కూడా లేడు సార్. అందరు స్టూడెంట్స్ ఉన్నారు. ఆ నాగ మోసం చేశాడు. గుర్రాలు మాయారు గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది. 12 గుర్రాల బండి పోతుంది. 12 గుర్రాల బండి పోతుంది. 12 గుర్రాల బండి పోతుంది. బండిలో మేనత్త బిడ్డ పోతుంది. బండిలో మేనత్త బిడ్డ పోతుంది. బండిలో మేనత్త. నా కొండి పెడతావా? నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా? నాటుకోడి పులుసు నా కొండి పెడతావా? చిట్టికారె నాకిష్టం, ఆ పుట్ట తేనె నాకిష్టం, ఆ పిత్త పరిగెలు పీత వేపుడు ఎంతో ఇష్టం. రొట్టె నాకిష్టం, ఊరె బుగ్గ నాకిష్టం, పొద్దు బుక్కిన బస్తు రుచితే నీకే నష్టం. నాయుడోరి పిల్ల నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా? నాకు కోడి పులుసు నా కొండి పెడతావా? నా మోజు తీర్చావంటే మాగాని రాసిస్తా. నా మాట విన్నావంటే వడ్డాణం చేయిస్తా. నా మోజు తీర్చావంటే మాగాని రాసిస్తా. రబ్బల గాజులు తొడిగి నీ కాలికి గజ్జలు గడతా, కళ్ళకు గంతలు కట్టి నీ ఒళ్ళో పిల్లడి నవ్వుతా. నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా? నాడు కొడి పులుసు నా కొండి పెడతావా?
రమ్మంటే రావేలా లోపల రగిలే జ్వాల సిగ్గంటూ పోతావేలా ఎంత చక్కటి సందే వేళ రమ్మంటే రావేలా లోపల రగిలే జ్వాల సిగ్గంటూ పోతావేలా ఎంత చక్కటి సందే వేళ అత్తరు పూసుకురాలా మరుమల్లెలు చుట్టుకురానా అరి మెత్తటి దుప్పటి వేళ నేను చాటుకు ఎత్తుకుపోనా నాయుడోరి పిల్ల నాయుడోరి పిల్ల నా ఇంటికి వస్తావా నాటు కోడి పులుసు నా కొడి పెడతావా చిట్టి కారె నాకిష్టం ఆ పుట్ట తేనె నాకిష్టం ఆ పిట్ట పరిగెలు పీత వేపుడు ఎంతో ఇష్టం రొట్టె నాకిష్టం ఊరె బుగ్గ నాకిష్టం ఒట్టు బుక్కిన వస్తు రుచితే నీకే నష్టం నాయుడోరి పిల్ల నాకు కోడి పులుసు నా కొండి పెడతావా రే ఎమ్మెల్యే లేర్రా రే ఎమ్మెల్యే లేర్రా నాగా నాగా ఎమ్మెల్యేలు కనిపించట్లేదు పూర్తిగా నమ్మేసి ఈ దెబ్బతో సీఎం అవుట్ బాగా చెప్పారు
బాంబు పెట్టాను, నువ్వు నన్నేమి చేయలేవు. చెప్పరా ఎక్కడ పెట్టావు చెప్పు చెప్పు చెప్పరా చెప్పు చెప్పరా బాంబు ఎక్కడుందో చెప్పు చెప్పు చెప్పరా ఎక్కడ పెట్టావు చెప్పు చెప్పు చెప్పరా చెప్పు ఎక్కడ పెట్టావు చెప్పు చెప్పరా చెప్పు అక్కడ చెప్పు చెప్పరా ఎక్కడ పెట్టావు చెప్పు లోపల బాంబు ఉందిరా వీళ్ళందరూ నన్ను చిప్చారు అదే బాంబు ఉందంటారా, చక్కెర ఇవ్వండిరా. ఏంటి పాప సామాను సర్దుకు పారిపోతున్నావు? స్టేట్ మారితే కానీ స్టార్ మారుతానే బిచ్చానా ఎత్తేస్తాను. ఈవిడ ఎక్కడ కాలడితే అక్కడ గవర్నమెంట్ పడిపోద్ది. దోలు తీరిందా? కె చంద్రశేఖర నాయుడు అను నేను చట్టసమ్మతముగా భారత రాజ్యాంగంచే నిర్ణయించబడి నమ్మకంతో విశ్వాసముతో ఎల్లప్పుడూ స్వచ్ఛమైన గీత కొంచెం తేడా కొట్టిందిరా. ఏమైందిరా? లేకపోతే ఆ పొజిషన్ లో ఉండాల్సిన అయ్యా, ప్రమాణ స్వీకారానికి తమరు కూడా ఎందుకు వచ్చారో మాకు అర్థం కావట్లేదు. భగవంతుడు ప్రతి మనిషికి ఒక్క ఫేసే కదా ఇచ్చేది. కరెక్టే, కానీ నాలాంటి రాజకీయ నాయకులకు రెండు ఫేసులు ఇస్తాడు. ఎందుకు సార్?
ఒకటి పడగొట్టడానికి, రెండోది నిలబెట్టడానికి. సేవ చేయగలనని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు నేను తిరిగి ముఖ్యమంత్రిని అయ్యానంటే అందుకు ముఖ్య కారణం నాగరాజు. అందుకే అతనికి నా మంత్రివర్గంలో ఓ ముఖ్య స్థానాన్ని కల్పిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ మిస్టర్ నాగా టు కమ్ టు ద స్టేజ్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, నన్ను క్షమించాలి. మీరు విద్యార్థులకు పిలుపునిచ్చారు. మా బాధ్యత మేము నిర్వర్తించాం. ఇప్పుడు నేను మా నాన్నగారి కోరిక ప్రకారం లాయర్ని అవ్వాలి. రాజకీయాలకి నా వయసు సరిపోదు, అనుభవం కావాలి. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు అవకాశం కల్పిస్తే మంచిదని నా అభిప్రాయం. రాజకీయ నాయకులందరికీ నాదొక మనవి. వాగ్దానాలు చేయటం మీ అందరికీ అలవాటు, కానీ ప్రజలు నవ్వుకునే వాగ్దానాలు మాత్రం చేయకండి. నమ్మకమైన వాగ్దానాలు చేయండి. చేసే ముందు 7 కోట్ల మంది ఆంధ్రులకు మీరు ప్రతినిధులు అని మర్చిపోకండి. చెయ్యెత్తి చేకొట్టు తెలుగోడా, గతమెంత ఘనకీర్తి గలవోడా అని పాడుకోవడం కాదు, వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ ఘనకీర్తితో బ్రతకాలన్నదే నా కోరిక. అర కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ. నువ్వు విసిలేస్తే